హాయ్ ఫ్రెండ్స్, నా సామిరంగా ఈ మూవీ రివ్యూని అయితే ఇప్పుడు మనం చూద్దాము. నాగార్జున గారు ఒక కొత్త డైరెక్టర్తో కలిసి సినిమా చేస్తున్నారంటే అది సూపర్ హిట్ ఖచ్చితంగా అవుతుందనేసి అందరికీ ఒక నమ్మకం అయితే ఉంటుంది. ఎందుకంటే ఆయన అంతమంది కొత్త దర్శకులతో సినిమాలతో పనిచేసి అన్ని సినిమాలు హిట్ కొట్టారు. ఈసారి కూడా ఈ సంక్రాంతికి ఒక కొత్త డైరెక్టర్తో కలిసి నా సామిరంగా అయితే చేస్తున్నారు. మరి ఈ మూవీ ఎలా ఉంది, సూపర్ హిట్ అవుతుందా అనేసి అయితే చూద్దాము. ఈ మూవీ మలయాళంలో రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయితే అయింది. దీన్ని తెలుగులో డబ్ చేశారు. ఇందులో నాగార్జున గారితో పాటు అల్లరి నరేష్, రాజ్ తరుణ్, యాషిక, రంగనాథ్ వీళ్ళైతే మెయిన్ లీడ్స్ చేశారు. ఈ మూవీ స్టోరీ ఏంటి అనేసి చూసుకున్నట్లయితే నాగార్జున గారు, అల్లరి నరేష్ ఇద్దరు అనాథలు, వీళ్ళిద్దరిని చేరదీసి వీళ్ళిద్దరిని పెంచి పెద్ద చేస్తారు నాజర్ గారు. సో అందుకనేసి ఆయన ఏం చెప్తే అది చెప్పినట్టు వీళ్ళు చేస్తూ ఉంటారనమాట. సో ఈ ఊరికి వాళ్ళ పక్క ఊరికి గొడవలు జరుగుతూ ఉంటాయి. ఆ గొడవల్లో వీళ్ళకి ఒక పని చెప్తారు నాజర్ గారు, అది రాజ్ తరుణ్ని కాపాడమని చెప్పి. సో ఆయన్ని కాపాడి తీసుకొచ్చి పెట్టుకుంటారనమాట. దాని తర్వాత ఆ రెండు ఊర్ల మధ్య జరిగినట్టు గొడవలు ఏంటి, ఆ గొడవల్లో వీళ్ళకి ఏం జరిగింది, ఏం ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనేసి మనం చూడాల్సి ఉంటుంది. నెక్స్ట్ నాగార్జున గారికి చిన్నప్పటి నుంచి ఒక లవ్ ట్రాక్ నడుస్తూ ఉంటుంది. అది హీరోయిన్ యాషిక రంగనాథ్తో. ఆమెకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, వీళ్ళ లవ్ సక్సెస్ అయిందా లేదా అనేది మనం మూవీలో చూడాల్సి ఉంటుంది అనమాట. సో మూవీ స్టోరీ కనుక చూసుకున్నట్లయితే మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఏముండదు. అక్కడ జరిగేది మనకు తెలుస్తూ ఉంటుంది. ఆ విధంగా అయితే ఉంటుంది. కానీ ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన కొత్తదనం ఏంటి అంటే, డైరెక్టర్ ఈ మూవీని మనం ఆల్రెడీ చూసిన సినిమాలతో పోల్చుకున్నా కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా మనకు చూపించగలిగాడు. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఎండ్ ఫ్రేమ్ వరకు మనం అలా సరదాగా చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎక్కడ మనకు స్పీడ్ బ్రేకర్లు అనేటివి ఉండవన్నమాట. సో ఆ విధంగా దీన్ని చూపించారు డైరెక్టర్. సో ఇందులో మెయిన్గా మనం ఫస్ట్ మాట్లాడాల్సింది నాగార్జున గారి గురించి మాట్లాడాలి, ఆయన యాక్టింగ్ గురించి మాట్లాడాలి. సో నాగార్జున గారిని ఇంత ఎనర్జెటిక్గా మనం చాలా సినిమాల తర్వాత చూస్తూ ఉన్నాం. ఈ మూవీలో అయితే 2 డిఫరెంట్ షేడ్స్లో అయినా మనకు కనిపిస్తారు. ఆ 2 డిఫరెంట్ షేడ్స్ని ఎక్సలెంట్గా పండించారని చెప్పొచ్చు. అది ఈ ఏజ్లో అయినా ఆ డ్యాన్సు, ఆ ఫైట్లు, ఆ ఎనర్జిటీ మొత్తం సూపర్గా ఉందని చెప్పొచ్చు. అలాగే ఈ మూవీలో నాగార్జున గారి టైటిల్ కార్డు ఉంటుంది. ఎక్సలెంట్ అనమాట, గూస్ బంప్స్ అనమాట. చాలా సూపర్గా ఉంటుంది టైటిల్ కార్డ్స్ ఆయనకు పడేటప్పుడు. నెక్స్ట్ ఇంటర్వల్ బ్లాక్ ఉంటుంది, మైండ్ బ్లోయింగ్ అనమాట. ఫ్యాన్స్ అయితే ఇంకా కుర్చీల్లో కూర్చోరు, ఆ రేంజ్లో ఉంటుంది ఆ ఇంటర్వల్ బ్లాక్. చాలా రోజుల తర్వాత నాగార్జున గారికి ఇటువంటి టైటిల్ కార్డ్ కానివ్వండి, ఇంటర్వల్ బ్లాక్ కానీ పడింది. మస్త్ ఎంజాయ్ చేస్తారనమాట. నెక్స్ట్ నాగార్జున క్యారెక్టర్ తర్వాత నెక్స్ట్ మనం మాట్లాడాల్సింది అల్లరి నరేష్ గారి క్యారెక్టర్ గురించి మాట్లాడాలి. అల్లరి నరేష్ గారి క్యారెక్టర్ అయితే మూవీలో చాలా హైలైట్ అని చెప్పొచ్చు. ఆయన వన్ ఆఫ్ ది బెస్ట్ ఎసెట్ ఈ మూవీకి అని చెప్పొచ్చు. అల్లరి నరేష్ గారు ఎరగొట్టారు. ఆయన క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్లో కానివ్వండి, సెకండ్ హాఫ్లో ఆయన ఎండింగ్ అయ్యేటప్పుడు క్యారెక్టర్ అయితే అదిరిపోతుంది. చాలా సూపర్గా ఉంది, బెస్ట్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు అల్లరి నరేష్ గారికి. నెక్స్ట్ రాజ్ తరుణ్, ఇతను ఉన్నంతలో ఓకే బాగానే చేశాడు. నెక్స్ట్ మాట్లాడాల్సింది హీరోయిన్ గురించి. ఈమెకి ఈ క్యారెక్టర్ రావడం ఆమెకి చాలా లక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలామంది హీరోయిన్లకి ఇటువంటి క్యారెక్టర్స్ అయితే రావు. ఈమె కొత్తగా వచ్చినా కూడా ఇటువంటి మంచి క్యారెక్టర్ పడింది. ఆ క్యారెక్టర్ని ఆమె 110% న్యాయం చేసిందని చెప్పొచ్చు. ఎక్సలెంట్గా చేసింది హీరోయిన్గా చేసిన ఆమె కూడా. సో అందరూ క్యారెక్టర్ ఎవరైతే క్యారెక్టర్లు ఇచ్చారో వాళ్ళ క్యారెక్టర్స్ని సూపర్గా చేశారు. డైరెక్టర్ వాళ్ళ దగ్గర అంత మంచి యాక్టింగ్ కూడా తీసుకోగలిగారు. సో అందుకనేసి అందరి క్యారెక్టర్లు సూపర్గా పండే అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ మూవీకి పెద్ద ఎసెట్ ఏదన్నా మాట్లాడాలంటే కీరవాణి గారి గురించి మాట్లాడాలి. ఆయన మ్యూజిక్ ఈ సినిమాకి మెయిన్ ప్లస్ అని చెప్పొచ్చు. అందులోనూ మెయిన్ ఆర్ఆర్ ఏదైతే బీజిఎమ్స్ ఉన్నాయో అవి మూవీలో చూస్తూ ఉంటే మనకు గూస్ బంప్స్ అనమాట. ఒక ఫైటింగ్ సీన్ కానివ్వండి, ఒక సెంటిమెంట్ సీన్ కానివ్వండి, ఒక ఎలివేషన్ సీన్ కానివ్వండి, చూసుకున్నట్లయితే అదరగొట్టారైన మ్యూజిక్. ఆర్ఆర్ అయితే ఎరగదీశారని చెప్పొచ్చు. జనరల్గా కీరవాణి గారు, రాజమౌళి గారి సినిమాలకి బాగా పనిచేస్తూ ఉంటారని చెప్తూ ఉంటారు. అలాగే ఈ మధ్య కాలంలో ఆయన పేరు అంతగా వినిపించలేదు. ఈ సినిమాతో మళ్ళీ ఎంఎం కీరవాణి గారు బ్యాక్ బౌన్స్ అయ్యారు. ఇందులో సాంగ్స్ కానివ్వండి, మెయిన్గా ఆర్ఆర్ కానివ్వండి ఎర్రగా తీశారని చెప్పొచ్చు. ఆర్ఆర్ అయితే అదిరిపోయింది. అలాగే మూవీలో మనకు కామెడీ సీన్స్ బాగుంటాయి. అలాగే సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని సెంటిమెంట్ సీన్స్ కూడా అదిరిపోయినాయని చెప్పొచ్చు. మెయిన్గా ఇంటర్వల్ బ్యాంగ్ అయితే అదిరిపోయిందని చెప్పొచ్చు. సో ఓవరాల్గా మూవీలో క్యారెక్టర్ చేసిన వాళ్ళు అందరూ బాగా చేశారు. మ్యూజిక్ పెద్ద ప్లస్ అయింది. అలాగే సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. అలాగే నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. సో ఓవరాల్గా నా సామిరంగ మూవీ ఎలా ఉంది అంటే, నాగార్జున గారి నమ్మకాన్ని, సెంటిమెంట్ని మళ్ళీ రిపీట్ చేసింది. కొత్త దర్శకులతో కలిసి చేసే సినిమాలన్నీ సూపర్ హిట్ అవుతాయని చెప్పేసి. సో ఈ మూవీ కూడా కొత్త దర్శకుడితో చేశారు, సూపర్ హిట్ అయితే కొట్టారు. సో పండక్కి మీరు కూడా హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళి చూసి ఎంజాయ్ చేసే ఒక మంచి సినిమా. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.